హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచ ఫ్రెండ్షిప్ దినోత్సవము. మీ అందరికీ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ అంటేనే మనకు సగం బలం లాంటి వాళ్ళు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫ్రెండ్స్కే చెప్పుకుంటాం. ఫ్రెండ్స్ మనకి చాలా సహాయాలు చేస్తారు. ఫ్రెండ్స్ ఉన్న విలువ దేనికి లేదు. డబ్బు కాదండి మనకు శాశ్వతం, డబ్బు కాదు శాశ్వతం. మనకి ఫ్రెండ్షిప్పే ముఖ్యము. అంటే మనకి ఫ్రెండ్స్ ఉంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది, మనకు ఆరోగ్యం కూడా ఉంటుంది. మనము ఏదన్నా చెప్పాలంటే ఫ్రెండ్స్ చెప్పుకుంటాం కాబట్టి మనకు సగం ఒంట్లో ఉండే బాధ పోతుంది. మనకి ఫ్రెండ్స్ అంటేనే మనకి వీధిలో దీపం లాంటి వాళ్ళు వెలుగుతూనే ఉంటారు మన కోసం. మనకి ఏ ఆపద వచ్చినా సరే భుజం మీద చెయ్యేసి నడిచేవాళ్ళు కాదు, భుజం తట్టి ముందడుగు వేపించేవాళ్ళే మనకి ఫ్రెండ్స్. అలా నేను ఎన్నో సమస్యల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ నాకు సహాయం చేశారు. ఈ రోజుని అలాంటి ఫ్రెండ్స్ని నేను జీవితంలో మర్చిపోను. నాకు ఎన్నో విధాలుగా ఎంతోమంది చేశారు. నేను ఈ చేసే వీడియో కూడా చూస్తూనే ఉంటారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్షిప్కి ఎంత తెలివిచ్చి నన్ను ఈ విధంగా ఆదుకున్నందుకు నేను ఎప్పటికీ మర్చిపోను. నేను లైఫ్ లాంగ్ మర్చిపోను మీరు చేసిన సహాయాలు. మీరు ఇట్లాంటి సహాయాలు చేయబట్టి ఈరోజు నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను, మంచి స్థితిలో ఉన్నాను. శుభ్రంగా తినటానికి ఉంది. ఇల్లంటే లేదు కానీ అద్దెకి రెంట్కే ఉంటాము, కానీ ఉండటానికి తిండి బట్ట ఉంటే చాలు కదండి. ఏమీ లేని స్థితిలోనే నన్ను ఆదుకున్నారు. భోజనానికి కూడా లేని స్థితిలో నన్ను ఫ్రెండ్షిప్ చాలా విధాలుగా ఆదుకున్నారు. వాళ్ళు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను. అలాంటి సహాయాలు చేయబట్టి ఈరోజు నేను ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనుండానని చెప్పి ముందు అడిగి వేసి నేను వెళ్తాను. అలాంటి మనకి ఏ సహాయం చేసినా చేయకపోయినా నోటి సాయం ఉన్నా ఉండాలి. ఇదిగో ఏదన్నా కష్టం వచ్చిందంటే ఇదిగో నేను ఉండాను మీకేంటి అన్న భరోసా అన్న మాట ఇస్తే వాళ్ళు సగం బాధ పోయినట్టే ఉంటుంది కదా. మనకి ఫ్రెండ్షిప్ ఎప్పుడూ నమ్మకంగా ఉండాలి. ఏదో పైకి ఒక మాట లోనొక మాట చెప్పటం కాదు. ఫ్రెండ్స్ అంటేనే చాలా నమ్మకము. ఇలాంటి స్థితిలో మమ్మల్ని ఏదో ఎన్ని విధాలుగానో ఆదుకున్నారు. ఇలాంటి ఫ్రెండ్స్ని మర్చిపోలేం. నా బెస్ట్ ఫ్రెండ్స్ రమణి పెనమలూరులో ఉంటుంది. అలాంటి ఫ్రెండ్స్ని నేను జీవితంలో మర్చిపోను. జీవితాంతం లైఫ్ లాంగ్ మర్చిపోలేను. అలా మర్చిపోయే మనిషిని కాదు. ఫ్రెండ్స్ అంటేనే తెలిసింది నాకు రమణితోనే. ఫ్రెండ్స్కి ఎంత బలం ఉంటుంది, ఎంత మంచితనం ఉంటుందని ప్రతి విషయంలోనూ నేనుండాను అని నాకు ఏంటంటే ఉంటుంది. అలా ఆమె వల్లే నాకు ఫ్రెండ్షిప్ విలువ తెలిసింది. ఈరోజు నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చేసిన సహాయాలు కూడా నేను మర్చిపోలేను. మీ అందరూ కూడా ఇలాంటి ఫ్రెండ్షిప్ స్నేహాలు తెలుసుకోవాలి. మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫ్రెండ్స్కి చెప్పుకుంటాం, అంతేగాని మనకి కావాల్సిన వాళ్ళు ఎవరూ మనకు సహాయం చేయరు. మన ఫ్రెండ్సే సహాయం చేస్తారు. సహాయం అంటేనే ఫ్రెండ్స్ లేనిదే మన జీవితం లేదు. నాకు చాలామంది ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. నా ఫ్రెండ్స్ లేనిదే నేను ఉండలేను. నా ఫ్రెండ్స్ నాకు చాలా సంతోషాన్ని నవ్వుని వేస్తూ ఉంటారు. మేమంతా చాలా సరదాగా ఉంటాము. ఇలాంటి ఫ్రెండ్షిప్ ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్షిప్గా ఉండాలని, ఫ్రెండ్షిప్ లేని వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ చేసుకోవాలని నేను ప్రతి ఒక్కళ్ళని అనుకుంటున్నాను. నా వీడియో చూసిన
వాళ్ళందరూ నాకు ఎంతోమంది నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే చెప్పండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. మీరందరూ ఫ్రెండ్షిప్గా ఉండండి, ఫ్రెండ్షిప్కి న్యాయం చేయండి, అంతేగాని అన్యాయం మాత్రం చెయ్యొద్దు ఫ్రెండ్స్కి. కడదా మనం చచ్చే వరకు ఉండేది మన ఫ్రెండ్సే కాబట్టి అప్పుడు అలాంటి ఫ్రెండ్సే మనకు కావాలి. కానీ మనం కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.